హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఎండి వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం రాజమండ్రిలో ఉన్న బొమ్మూరు దగ్గర పేస్ట్ వచ్చామన్నమాట. పేస్ట్ అండ్ బేకరీకి అయితే వచ్చాము. ఇక్కడ మనకి కుక్కీస్ ఇంకా అవన్నీ కూడా దొరుకుతాయి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ అన్నమాట. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి చూద్దాం అన్ని కూడా. నేనైతే మీకు అన్ని చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి మనకి కుకీస్ సెక్షన్, ఇంకా స్టిక్స్ అండ్ మురుకులు అండ్ బెల్లం గవ్వలు అవన్నీ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి ఆల్మండ్ అండ్ బాదాం స్టిక్స్ అన్నమాట. అలాగే మనకి కోకోనట్ కుకీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుకీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేనైతే మీకు అరిసెలు కూడా ఉన్నాయి అన్నమాట, ప్యూర్ వెజ్ అరిసెలు. అండ్ అలాగే మనకి బెల్లం పూతరేకులు అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ అలాగే మనకి చిన్న చిన్న బిస్కెట్స్ అన్ని కూడా ఉన్నాయన్నమాట. అలాగే మనకి ఈ పైన చూసుకుంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా కనబడుతున్నాయి, చూసారా. అండ్ ఇట్ సైడ్ సెక్షన్ వచ్చేసి మనకి ఇక్కడ మొత్తం ఈ ఫ్రిడ్జ్ నిండా కూడా మనకి చాక్లెట్స్ అయితే ఉన్నాయి. ఇదైతే కొత్త చాక్లెట్ అనమాట, డ్రై ఫ్రూట్ అండ్ బ్రౌనీ ఇది. అండ్ ఇట్ సైడ్కి వచ్చేస్తే మనకి చెక్కలు, ఇంకా మురుకులు, చకోడీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మురుకులు అన్నమాట ఇవన్నీ కూడా. అండ్ న్యాచురల్ మసాలా చకోడీస్ ఇవన్నీ కూడా చూడండి ఎంత క్వాలిటీగా ఉన్నాయో. ఇక్కడ వచ్చేసి మనకి సన్ఫ్లవర్ సీడ్స్ లడ్డూస్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే మనకి ఇక్కడ మసాలా కారం మురుకులు కూడా ఉన్నాయి చూడండి, సెసమి సీడ్స్ తో ఉన్నాయి అన్నమాట. అండ్ ఇట్ సైడ్ వచ్చేస్తే మనకి ఇదంతా కూడా బ్రెడ్ సెక్షన్ అన్నమాట. అండ్ అలాగే మిల్క్ బ్రెడ్, ఇంకా ఫ్రూట్ బ్రెడ్ అండ్ రస్క్స్ కూడా ఉన్నాయి చూడండి. అలాగే మనకి ఇక్కడ చాక్లెట్ కేక్ కూడా ఉంది. అలాగే మనకి ఇక్కడ పేస్ట్రియన్ లో క్రీమ్ బన్స్ అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేసి క్రీమ్ బన్. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి పెద్ద ఫ్రీజ్ సెక్షన్ అనేది ఉందన్నమాట. ఇక్కడ మోగో ఇంకా మనకి పెప్సీస్ ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి చూడండి. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి మనకి ఐస్ క్రీమ్ సెక్షన్ అనేది ఉంది. ప్రతి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి చూడండి. కోన్ ఐస్ క్రీమ్, ఇంకా కప్ ఐస్ క్రీమ్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. ఐస్ పాప్స్కల్ అన్ని కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి బెలూన్ డెకరేషన్, బర్త్డే డెకరేషన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మనకి క్యాండిల్స్ కూడా ఉన్నాయి చూడండి, ఎన్ని టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఉన్నాయో మనకి ఇక్కడ. ప్రతి క్యాండిల్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి. అక్కడ కూడా మనకి డెకరేటివ్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి, బర్త్డే డెకరేటివ్ ఐటమ్స్. అది కూడా నేనైతే మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి, కస్టమైజ్డ్ కేక్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా పింక్ కలర్ కేక్, చూసారా ఎంత బాగుంది. ఇదైతే కస్టమైజ్డ్ కేక్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఎగ్లెస్ కేక్స్. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే మనకి ఎన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయో చూడండి. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూస్తే మీరు చీజ్ కేక్స్ అండ్ ఫ్యాషన్ డిలైట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. హేజల్నట్ పేస్ట్రీస్, రెడ్ వెల్వెట్ చీజ్ కేక్, ఇంకా బ్లూబెర్రీ చీజ్ కేక్ కూడా ఉంది మనకి ఇక్కడ. చూడండి, పేస్ట్రీస్ పీసెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి పేస్ట్రీస్ సెక్షన్. అలాగే మనకి పైన చూసుకుంటే ఇవన్నీ కూడా బర్త్డే థీమ్ కేక్ టాపర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మనకి క్రోన్స్ అండ్ క్యాండిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, మనకి చాక్లెట్స్ కూడా. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇవి కూడా మార్బుల్ స్లైసెస్, ఇంకా రమ్ బాల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ కూడా మనకి కస్టమైజ్డ్ కేక్ అనేది ఉంది, చూసారా ఎంత క్యూట్ గా ఉంది కేక్ అయితే. అండ్ అలాగే మనకి ఇక్కడ యాపిల్ పీస్ అనేది కూడా ఉంది. బ్రౌనీస్ అండ్ చాక్లెట్ బ్రౌనీస్ అండ్ డ్రై ఫ్రూట్ బ్రౌనీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి మనకి చాక్లెట్ లగ్జూరియస్ క్రీమ్ చాక్లెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా మనకి చాక్లెట్స్ అన్నమాట, చుపా చుప్ చాక్లెట్స్ అండ్ బబుల్ గమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇట్ సైడ్ చూసుకుంటే మనకి స్విస్ రోల్స్ అండ్ డోనట్, అండ్ ఇక్కడ కూడా కోకోనట్ బన్స్ అవన్నీ కనబడుతున్నాయి. ఇది చూసారా, పన్నీర్ టోస్ట్ రోల్. అండ్ ఇక్కడ అలాగే చికెన్ టిక్కా రోల్ కూడా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి వెజ్ పన్నీర్ టిక్కా రోల్, ఇది వచ్చేసి చికెన్ టిక్కా రోల్ అన్నమాట. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే ఈ సెక్షన్ లో వచ్చేసి మనకి ఇంపోర్టెడ్ చాక్లెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి చూడండి. చాలా ఇంపోర్టెడ్ చాక్లెట్స్ అనేవి ఉన్నాయి. ఈ టోబ్లోన్ చాక్లెట్ కూడా ఉంది మనకి ఇక్కడ. అలాగే ఈ పైన చూసుకుంటే మనకి డ్రై ఫ్రూట్ కేక్స్ అనేవి ఉన్నాయి చూడండి, ఎన్ని రకాల డ్రై ఫ్రూట్ కేక్స్ ఉన్నాయో. అండ్ ఇక్కడ కూడా మనకి మసాలా ట్రీ అండ్ క్రీమ్ బన్ అనేది ఉంది. ఇవన్నీ కూడా మనకి చాక్లెట్ సెక్షన్. ఈ ప్యాకేజ్ చూడండి ఎంత నీట్ గా ఉందో, చాలా క్యూట్ ప్యాకేజింగ్ తో అయితే మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇది వచ్చేసి క్రీమ్ అండ్ సాల్ట్ క్యారమలైజ్ కిట్ క్యాట్ అన్నమాట. అలాగే మనకి ఇక్కడ గిఫ్ట్ ప్యాకింగ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. మనం ఇలా హ్యాంపర్స్ అనేవి చేయించుకోవచ్చు.
మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇందులో చూస్ చేసుకుని మనం ఇక్కడైతే హ్యాంపర్ అనేది చేయించుకోవచ్చు. చూడండి ఇక్కడ ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ ఉన్నాయో. ఇది గుర్తుందా ఎవరికైనా? ఇవి చిన్నప్పుడు కనబడేవి అనమాట, చాక్లెట్ ఫ్లేవర్ క్యాండీస్, కాయిన్ క్యాండీస్ అని ఉంటాయి కదా, ఇవన్నీ కూడా. అండ్ చూడండి ఇవన్నీ కూడా చాలా క్యూట్ క్యూట్ గా ఉన్నాయి, చాలా అట్రాక్ట్. ఇది చూడండి, ఇది ఇంపోర్టెడ్ బిస్కెట్స్ అన్నమాట. ఇది ఇంపోర్టెడ్ బిస్కెట్ అన్నమాట, లాటేస్ వాళ్ళది. ఇక్కడ చూడండి ఇవి కూడా మనకి కాయిన్స్ అనేవి ఉన్నాయి ఇందులో. ఇది చాక్లెట్ అన్నమాట, చూడండి ఎంత బాగున్నాయో. అలాగే ఇక్కడ స్టోన్స్ కూడా ఉన్నాయి చూడండి, చాక్లెట్ స్టోన్స్. అండ్ కింద కూడా మనకి మార్ష్ మిలాన్స్ అండ్ చాక్లెట్ స్టోన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇది కొరియాలోనే ఉంటుంది అనమాట, పోకో పోకో అనేది క్రీమ్ అండ్ సాల్టీ బిస్కెట్స్ అన్నమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి, ఫ్లేవర్స్ ఉన్నాయి. గ్రీన్ టీ, మాచా అనేది ఇదైతే చాలా ఫేమస్. సో ఇది కూడా మనకైతే ఇక్కడ ఉందన్నమాట. చూసారా ఎన్ని రకాలైతే ఉన్నాయో. ఇవన్నీ కూడా మనకి పైన రెడ్ వైన్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు చూడండి. ఇవన్నీ కూడా మనం గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేయించుకోవచ్చు అనమాట. సిట్టింగ్ ఏరియా అని కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి టేక్ అవే కూడా ఉందన్నమాట, సెల్ఫ్ సర్వీస్ ఇదంతా కూడా. మనకి సిట్టింగ్ ఏరియా కూడా చూడండి ఎంత నీట్ గా ఉందో. ఇదంతా కూడా సిట్టింగ్ ఏరియా అనేది ఇక్కడ ఇచ్చారనమాట మనకి లోపలైతే. ఇది వచ్చేసి మనకి కౌంటర్ అన్నమాట, మెయిన్ కౌంటర్ చూడండి, అది కూడా ఎంత నీట్ గా మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మెయిన్ కౌంటర్ ఆఫ్ పేస్ట్రీ అంటే. ఎటువంటి డిజైన్ అయినా సరే మనం చేసుకుంటాం, నో ప్రాబ్లం. ఎటువంటి కస్టమైజేషన్ అయినా సరే వితిన్ 4 hours లో నేను చేసేస్తాను. కేక్ ఏదైనా సరే, అంటే 1 day బిఫోర్ మీరు ఎంత పెద్ద కేక్ ఆర్డర్ ఇచ్చినా సరే ఐ కెన్ మేక్ ఇట్, నో ప్రాబ్లం. మన దగ్గర చాలా వెరైటీ ఆఫ్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. అండ్ పేస్ట్రీస్ లో కూడా ఇంకోటి చాక్లెట్ మన స్పెషాలిటీ. అండ్ హోమ్ ఫుడ్స్ వచ్చి నాదే ఓన్ మేకింగ్ ఉంటుంది, బయట నుంచి ఎక్కడ తెప్పించుకునేది. కుకీస్ ఆల్సో కూడా వెరీ హైజీనిక్ గా చేసే కిచెన్స్ యూ కెన్ షో ఇట్ అవుట్. వెల్కమ్. ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా అన్నమాట. చూడండి ఎంత హైజీనిక్ గా మనకు అనేది మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇదంతా కిచెన్ ఏరియా. మనకి ఇక్కడ బయట చూసారు కదా కస్టమైజ్డ్ కేక్స్ అవన్నీ కూడా ఇక్కడే తయారవుతాయి అన్నమాట. చూడండి ప్లేస్ అంతా కూడా మనకి ఎంత హైజీనిక్ గా ఉందో. ఇక్కడైతే మనకి కేక్ మేకింగ్ అనేది జరుగుతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా అయితే చేస్తున్నారు. అండ్ ఈ ప్లేస్ అంతా కూడా మీరు చూసుకుంటే ఎంత హైజీనిక్ గా ఉందో చూడండి. అలాగే మనకి డిఫరెంట్ డిఫరెంట్ టాపింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ ప్లేస్ అయితే చాలా హైజీనిక్ గా ఉందన్నమాట. ఇక్కడే మనకి కస్టమైజ్డ్ కేక్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తారు. అండ్ అలాగే మనకి ఇక్కడ రిఫ్రిజిరేటర్ కూడా ఉందన్నమాట, ఇందులో మనకి కేక్స్ అనేవి స్టోర్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి కేక్ మేకింగ్ మిక్స్చర్ అన్నమాట, కేక్ తయారు చేసేటప్పుడు మిక్స్ చేస్తారు కదా. ఇక్కడ వీళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాజిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడే అన్నమాట పెట్టుకున్నారు చూడండి. మనకి అవన్నీ కూడా పౌడర్స్ అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. అండ్ మైక్రో ఓవెన్ కూడా అన్ని ఇక్కడే ఉన్నాయి చూసారా. కేక్ కూడా మనకైతే తయారు చేస్తున్నారు అన్నమాట. ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా అన్నమాట. నేను బయట మీకు చెప్పాను కదా శాండ్విచెస్ అవన్నీ కూడా మనకి ఇక్కడ తయారవుతాయి చూడండి. అలాగే మనకి ఇక్కడ శాండ్విచ్ అయితే తయారు చేసి పెట్టారన్నమాట. చూడండి కిచెన్ ఏరియా కూడా ఎంత నీట్ గా ఉందో. అండ్ చాలా హైజీనిక్ గా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు వీళ్ళు, మీరు ఇక్కడ చూసుకుంటే. అండ్ ప్రతిదీ కూడా ఇక్కడే ఫ్రెష్ గా మనకి మేక్ చేసిస్తున్నారు అనమాట. ఆర్డర్ చేసిన తర్వాత వీళ్ళైతే మేకింగ్ అనేది స్టార్ట్ చేస్తారని ఇక్కడైతే చెప్పారనమాట. అండ్ చూడండి ప్రతిదీ కూడా ఎంత హైజీనిక్ ఎంత క్లీన్ గా ఉందో. మనకైతే ఇక్కడ మీకు చూపించాను కదా, ఇది మెయిన్ బేకింగ్ ఏరియా అన్నమాట. మొత్తం అన్ని కూడా మనకి ఇక్కడే తయారు చేస్తారు చూడండి. అలాగే బ్రెడ్స్ అవన్నీ కూడా తయారు చేసి అయితే మనకి ఇక్కడ పెట్టారు. ఇక్కడ తయారు చేసినవి మనకి కింద షాప్ లో అనేది వస్తాయి అనమాట. చూడండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్, అలాగే మనకి దిల్ పసంద్ అవన్నీ కూడా తయారు చేసి పెట్టారనమాట. ఇది చూడండి ఎంత హైజీనిక్ గా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారో. ప్రతి మిషన్ కూడా మనకి, ఇది వచ్చేసి బ్రెడ్ స్లైసెస్ మిషన్ అన్నమాట. అండ్ చూడండి అంటే ఎగ్ మిక్స్ చేస్తారు కదా కేక్ చేసేటప్పుడు, అవన్నీ కూడా మనకి ఎంత హైజీనిక్ గా ఉన్నాయో. అలాగే కేక్ బేస్ కూడా మనకి ఇక్కడ తయారు చేసి అయితే పెట్టారు చూడండి. నేనైతే మీకు చూపిస్తాను. ఈ కేక్ బేస్ అనేది మనకి తయారు చేసి ఇక్కడ పెట్టారు. సో దీంతోనే మనకి కింద ఇందాక చూపించాను కదా మీకు కేక్ అయితే రెడీ చేశారు. సో ఇదే అన్నమాట బేకింగ్ ఏరియా అనేది. ఇది కూడా చూడండి ఎంత హైజీనిక్ గా అనేది మెయింటెనెన్స్ చేస్తున్నారు. ప్రతిదీ కూడా మనకి ఎంత నీట్ గా అయితే ఉందో. ఇది వచ్చేసి మనకి ఓవెన్ అన్నమాట. బ్రెడ్స్ అన్ని కూడా మిక్స్చర్స్ అండ్ కేక్ మిక్స్చర్స్ అన్ని కూడా ఇందులోనే మనకి బేక్ అవుతాయి అన్నమాట. చూడండి ప్రతిదీ కూడా ఇక్కడ మనకి కేక్ బ్యాటర్స్ వేసుకుంటారు కదా, అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో అయితే ఉన్నాయి మనకి. థ్యాంక్ యూ.